పోక్సో కేసుల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. చిన్నారులపై దాడుల కేసుల్లో కోర్టులకు వెంటనే విచారణ పూర్తి చేసి కఠిన శిక్షలు విధిస్తున్నారు. నేరాలలో ఒక్కో నిందితునికి 20 ఏళ్ల వరకు శిక్షలు పడుతున్నాయి. పోక్సో కేసులపై కోర్టు మానిటరింగ్ సిస్టమ్ యాప్తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్లికేషన్స్ ప్రతిరోజు ఖచ్చితంగా అప్డేట్ చేయాలన్నారు. కోర్టు లైజనింగ్తో పోక్సో కేసులలో కన్విషన్ రేట్ పెంచాలన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్. హైదరాబాద్లో మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరగడంతో కేసుల సత్వర పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బాలికలపై అత్యాచారం జరిగిన తర్వాత 60 రోజుల్లోగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్లు వేస్తున్నారు. మైనర్లపై అత్యాచారాల్లో పోక్సో కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోక్సో కోర్టులను ఏర్పాటు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మైనర్ బాలికలపై 170 అత్యాచారం కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కేసుల్లో 187 మంది దోషులుగా కోర్టు ప్రకటించింది. మైనర్లపై అత్యాచారాల ఘటనల్లో సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెలలోనే పలు పోక్సో యాక్ట్ కేసుల్లో న్యాయమూర్తి సంచలన తీర్పులు వెలువరించారు. పోలీసులు సత్వర విచారణతో కోర్టుల్లోనూ త్వరగా విచారణలు పూర్తయి శిక్షలు కూడా పడుతున్నాయి. కేసుల విచారణకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కోర్టు టీంలను ఏర్పాటు చేసింది. సంచలనం రేపిన అత్యాచార ఘటనలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఛార్జిషీట్లు వేయడంతో దోషులకు కోర్టులు సత్వర శిక్షలు విధిస్తున్నాయంటున్నారు రాచకొండ సెంట్రల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. కేసుల్లోని సాక్ష్యాధారాలను తాము పకడ్బందీగా కోర్టుల్లో ప్రవేశపెడుతుండడం వల్ల పలు కేసుల్లోని దోషులకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 170 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 187 మంది దోషులుగా కోర్టు ప్రకటించింది. 31 పోక్సో కేసుల్లో దోషులకు ప్రత్యేక కోర్టు జడ్జీలు శిక్ష విధించారు. కేసుల్లో 9 మంది దోషులకు జీవిత ఖైదు, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. మరో 12 మందికి 10 ఏళ్ల జైలు, 7గురికి 7 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. మరో 16 మంది దోషులకు 5 ఏళ్ల జైలు, 4 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను 94 మంది దోషులకు విధించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశ చూపించి అపహరించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ కేసులో దోషి ఆటో డ్రైవర్ షేక్ జావీద్ కు పోక్సో చట్టం ప్రకారం జడ్జి జీవిత ఖైదు శిక్ష, 25,000 జరిమానా విధించారు. బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో దోషి సాయి కిరణ్ కు పోక్సో చట్టం ప్రకారం 1 ఏడాది కఠిన కారాగార శిక్ష, 2,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు 50,000 పరిహారాన్ని అందించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరబిక్ భాష నేర్పిస్తూ ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో మహమ్మద్ షాహబాజ్ ను దోషిగా నిర్ధారించారు. నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు.